వైసీపీకి లీకుల టెన్షన్ పట్టుకుంది. తమ పార్టీలో ఎవరెవరు చేరాలనుకుంటున్నారో వారి పేర్లు లీక్ అవుతుండటం తమకు తలనొప్పిగా మారిందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. దీనిపై అధినేత జగన్ కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ నేత వైసీపీ గడప వరకు వచ్చి మరీ వెనక్కి వెళ్లడంతో ఆ పార్టీ కాస్త ఇబ్బంది పడింది. ఇకపై అలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గుంటూరు జిల్లా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇచ్చిన షాక్ వైసీపీకి చాలా గుణపాఠాలే నేర్పుతోంది. ఈ నెల 13న వైసీపీలో చేరతానని చెప్పిన డొక్కా రాయపటి ఎంట్రీతో మనసు మార్చుకున్నారు. డొక్కా హ్యాండ్ ఇవ్వడాన్ని వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా తీసుకున్నారట. పార్టీలో చేరతానని మాటిచ్చి చివరి నిమిషంలో తమ ప్రత్యర్థి అయిన టీడీపీ వైపు మొగ్గు చూపడంపై జగన్ ఆగ్రహంగా ఉన్నారట. అసలు డొక్కా చేరిక గురించి ముందుగా మీడియాకు లీక్ అవడం వల్లే రాయపాటి ఎంటర్ అయ్యారని, నేరుగా జగన్ను కలిసి పార్టీ కండువ కప్పుకునుంటే ఇలా జరిగేది కాదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీలో చేరకముందే డొక్కా మనసు మార్చుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వైసీపీలో చేరిన 6 నెలల తర్వాత మళ్లీ టీడీపీలోకి వెళితే మరింత పరువు పోయేదని జగన్కు సర్ది చెప్పారట కొందరు నేతలు. ఈ వ్యవహారాన్ని డీల్ చేసిన అంబటి రాంబాబు ఇరుక్కుపోయారు. జగన్తో పాటు పార్టీ ముఖ్య నేతలను కలిసి పార్టీలో చేరతానన్న డొక్కా చివరికి హ్యాండ్ ఇవ్వడంతో అంబటి ఇబ్బంది పడ్డారు. రాయపాటితో భేటీ తర్వాత కూడా అంబటి డొక్కాకి కాల్ చేశారట. అప్పుడు కూడా డొక్కా భరోసా ఇచ్చారని సమాచారం. కానీ రాయపాటితో కలిసి మీడియా సమావేశం పెట్టి షాక్ ఇచ్చారు డొక్కా. పార్టీ పెద్దలకు ఏం చెప్పాలో తెలియక అంబటి ఇబ్బంది పడుతున్నారని సమాచారం. డొక్కా వ్యవహారంతో ఓ గుణపాఠం నేర్చుకున్నట్టు ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇకపై పార్టీలో చేరికలేవన్నా ఉన్నా మీడియాకు లీక్ కాకుండా జాగ్రత్త పడాలని ముఖ్య నేతలు సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి భవిష్యత్తులో లోటస్ పాండ్ వైపు ఎంతమంది అడుగులు వేస్తారో, ఇంకా ఎంతమంది హ్యాండ్ ఇస్తారో చూడాలి.